ఆల్రెడీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అక్క వచ్చింది. హాయ్ చెప్పు. హాయ్ కాదు, హాయ్ చెప్పు ప్రశాంతంగా. మా అక్కకి ఇన్స్టాగ్రామ్ లో 10K ఫాలోవర్స్ అయ్యారు. 10K ఫాలోవర్స్ అయ్యారు. నాకన్నా లేట్గా మొదలెట్టి లేటెస్ట్గా 10K ఫాలోవర్స్ దొబ్బేసింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? వచ్చింది ఈరోజే రాజమండ్రిలో తీసుకొచ్చాను ఇంత మండుటండ్లోనే, అయినా కత్తెట్టుకొని మర్డర్ చేయడానికి రెడీగా ఉంది నాకు. తను మంచూరియా చేయమంటుంది. మొత్తం నాన్ వెజ్ అంతా మానేసింది, అందుకే వెజ్ మీద పడింది. వెజ్ మంచూరియా చేయమంది. ప్రాసెస్ స్టార్ట్ చేస్తానగా. ఇంత కోరుకున్నాను, అయినా సరే తిడుతుంది తప్ప పొగుడతలేదు. ఇంత కష్టపడుతుంటే మాట కోసం. ఇందుకనిగా ఇది కోరేసిన తర్వాత క్యారెట్ కోరాలి. ఈ మంచూరియాకి కోసం డీటెయిల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ షార్ట్ వీడియో చేశాను, అందులో ఉంటుంది. ఇందులో అయితే డీటెయిల్గా ఉండదు, మొత్తం సోదే ఉంటుంది. మా అక్కగా సోది, నా సోదే ఉంటుంది. అంటలేదు డీటెయిల్గా చెయ్యి. నా కష్టం చూడలేక మా అక్క కూడా నేను కోరతానరా అని చెప్పింది. అరే నువ్వు చేసేస్తానన్నావు, ప్లేట్ 100 రూపాయలు ఎత్తాను అన్నాను. ఇప్పుడు ఈ మంచూరియా అంతా చేస్తే నాకు 100 రూపాయలు ఎత్తుంది అంట. మంచూరియా అంతా బయట ప్లేట్ 100 రూపాయలు, అందుకే నీకు అంత ఎత్తాను. అలాగ ఉంది. 1/2 కేజీ క్యాబేజీ మొత్తం తురిమేసాను. పావు కేజీ క్యారెట్ అది కూడా తురిమేసి మొత్తం సాల్ట్ వేసి వాటర్ అంతా పిండేస్తాను. పిండపోతే క్రిస్పీగా రాదు మంచూరియా, అందుకే వాటర్ పిండేస్తాను. చెప్పు మాకు క్రిస్పీగా కావాలండి. క్రిస్పీ మంచూరియా 2 ప్లేట్ ఒకటి 100 రూపాయలు. మాకు మొత్తం వాటర్ లేకుండా పిండేసాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నువ్వు నా వీడియోస్ చేస్తే చెప్పగలగాలి. చెప్పు. చూసా, సొంత వాళ్ళే నా వీడియోస్ చూస్తలేదు, బయట వాళ్ళే సపోర్ట్ ఉంటుంది. సొంత వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. పౌడర్ కన్నా ముందు ఇంకేం వేయాలి? అందులో సాల్ట్ అండ్ కారం వేయాలి. అది వేయడం మానేసి పౌడర్ వేస్తుందంట. సాల్ట్, కారం, కార్న్ఫ్లోర్, మైదా వేద్దాం. ఓకే సార్. ఎక్కువైనట్లేదు. సాల్ట్ కొంచెంగా, కారం, మైదా ఒక 3 స్పూన్లు, కార్న్ఫ్లోర్ ఒక 3 స్పూన్లు, మొత్తం బాగా కలపడం అలాంటి ఈజీ పనులన్నీ నేను ఏం చేశాను, మెత్తగా బాయిల్ చేయడం మా అక్క చేస్తుంది. చాలా కష్టమైన పని. ముందు హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ కాదు, నువ్వు మా అక్కలకు తెలియదు హాయ్ అంట. హాయ్ నువ్వు ఈరోజు సండే అని మానేసావా? ఎలా ఉంది కొత్త స్కూల్? బాగుందా? ఫస్ట్ డే నిన్న వెళ్ళింది స్కూల్కి, అప్పుడే వెరీ గుడ్ అనేసారు. అంటే ఎందుకు అనేసారు? వాళ్ళు రాసినందుకు. అలా హిందీ వాళ్ళు రాసినందుకు వెరీ గుడ్ అన్నారంట. బుక్లో రాసారా? చక్కగా రౌండ్గా బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఫుల్ ఫ్రై చేస్తాను ఇప్పుడు. క్రిస్పీగా కావాలన్నదిగా మా అక్క. బాల్స్ మంచిగా మునగడానికి ఆయిల్ వేసి, ఆయిల్ బాగా వేడెక్కాక బాల్స్ వేసి బాగా ఫ్రై చేస్తాం. డబ్బులు చెప్తున్నావు, బాగాలేదనుకో ఇది మరీ బాగుంది. ఏంటి బాగుంటుందని నేను కానీ ఊహించుకుంటానేంటి, నాకు వచ్చినట్టు చేస్తాను. సూపర్ ఉంటుంది. తిన్నావు కదా ముందు? ఎప్పుడు తినలేదా? మంచూరియా ఎప్పుడు చేసి ఇచ్చాను నాకు? చికెన్ మంచూరియా తినలేదు చెప్పు. అప్పుడు ఎస్పీ గారు నచ్చి కూడా నాకు నచ్చదు. మా అక్కకి 1 వీక్ ఉంటుంది. నాకు సరైన ఫోన్ లేక వీడియోస్ చేయడం అసలు కుదరట్లేదు. ఈ 1 వీక్లోనే ఎన్నైతే అన్ని వీడియోస్ చేసుకోవాలి నేను మా అక్క ఫోన్లో నుంచి. బాల్స్ మొత్తం అన్ని ఆయిల్లో వదిలేస్తున్నా. తోలుతో లేగి దూరం వెళ్ళిపోయినావు. కొందన వచ్చేసి చూస్తుంది. ఫస్ట్ వేసిన తర్వాత వెంటనే కదిపితే మొత్తం ఇరిగిపోతాయి. సో నొరగపోయిన తర్వాత అప్పుడు కలపాలి. నాకు డిస్టర్బెన్స్గా మా అమ్మ వెనకాల తెగబాట్లు ఉతికేస్తుంది. బాల్స్ క్రిస్పీగా మంచిగా రెడీ అయిపోయినాయి. ప్రాసెస్ అన్నీ రెడీగా ఉన్నాయి. బాల్స్ కూడా ఫ్రై చేసి రెడీగా ఉన్నాయి. ఆనియన్, జింజర్, గార్లిక్ రెడీగా ఉన్నాయి. ఆయిల్ కూడా వేసేసి రెడీగా ఉంది. ఇంకా ప్రాసెస్ చేసి టోస్ట్ చేయడమే. ఆయిల్ మంచిగా వేడెక్కింది. వెల్లుల్లిపాయలు, అల్లం, లైట్గా పచ్చిమిర్చి, కొంచెం ఉల్లిపాయలు, సాసెస్ అన్నీ వేసాను. బాల్స్ కూడా వేసాను. ఈ సాసెస్ అన్ని బాల్స్కి పట్టాక లైట్గా సాల్ట్, కారం వేస్తాను. గ్రేవ్ మంచి థిక్గా రావడానికి కార్న్ఫ్లోర్ కలిపిన వాటర్. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి టోస్ట్ చేద్దాం. ఫైనల్గా మంచూరియా అయితే రెడీ అయిపోయింది. మా అక్కకి ప్లేట్లో సర్వ్ చేసేసి ఆనియన్ వేసి కొత్తిమీర వేసి ఎత్తున్నాను. తిని రోజా. వేడిగా ఉంది.
వేడిగానే ఉంటుంది, కొంచెం చల్లారకి తినలేండి. తిను. వేడిగా ఉంది. మొత్తం లాగ్ చేస్తుంది, లాగ్ చేస్తుంది. చెప్పి ఎలా ఉంది? చాలా బాగుంది సిద్ధు. హైప్ 5 స్టార్ రేటింగ్ నీకు. హైప్కి హైప్కి వీడియో కోసం కాదు కదా, వీడియో కోసం కాదు, నిజంగా సాటిస్ఫైడ్. బయట అనుకో ఇంకా అంత మంచిగా ఏం చేయరు, ఇంట్లోనే కళ్ళ ముందు ప్రిపేర్ చేయించుకున్నాను. అది వర్త్ వర్మ వర్త్. నా 100 రూపాయలు అయ్యి ఫోన్పే చేస్తాను. క్యాష్ లేదా? ఓకే, ఆన్లైన్ పేమెంట్స్ కూడా ఎలా ఉందా చెప్పు, నోడితే చెప్పు ఎలా ఉంది టేస్ట్. సిగ్గుపడుతుంది చెప్పడానికి. ఆఫ్ కెమెరా అయితే లడా వాగుతుంది. మా అక్కకి చేసి ఇచ్చాను, ఇప్పుడు నేను మా మమ్మీ కోసం చేసుకుంటాం. మా అక్కో ప్లేటు, మా ఇద్దరికి ఒక ప్లేటు, ఇంకో ప్లేట్ కూడా రెడీ చేస్తాను. ఇప్పుడు తినేయడమే. నేను మమ్మీ ఇదంట, ఇంకా రోజాకి ఇందులో లాస్ట్ వంట అంతా చేసి ఇప్పుడు తింటున్నాను నేను. క్రిస్పీగా నాకు ముందు ప్రేమ ఇకప్పుడు 1000 రూపాయలు వస్తుందని. ఇంతటితో ఈ బ్లాగ్ని ఎలా ఎండ్ చేస్తున్నాను. ఈరోజు మంచూరియా అయిపోయింది. రేపు ఏం కావాలా? తినడానికి రెస్ట్ ఏంటే, తిన్నంలో రెస్ట్ ఉంటుంది అసలు. టాటా బై బై, సీ యూ, సీగేస్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. రేపు ఏమన్నా వంట చేస్తే దీనికి అప్పుడు వీడియో చేస్తాను, లేదంటే మళ్ళీ ఇప్పుడు వంట చేస్తాను అప్పుడు, లేదంటే రేపు ఏం స్పెషల్గా ఉంటే బయటికి వెళ్తే అప్పుడు ఏమన్నా ఉంటుంది. బాయ్ చెప్పు. బాయ్. నీరసంగా ఉంది పాపం, జర్నీ చేసి 2 బాటిల్ కొబ్బరికాయ బాటిల్ కూడా కొన్నాను, కొబ్బరికాయ వాటర్, అయినా సరే నీరసం దగ్గర. బాయ్.